ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ గెలుపుతో సంబరాలు చేసుకున్న భాజపా శ్రేణులు. భారతదేశ ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ విజయం సాధించడంతో అమరచింత పట్టణ కేంద్రంలో భాజపా శ్రేణులు స్థానిక బీజేపీ కట్ట దగ్గర బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా భాజపా మండల పార్టీ అధ్యక్షురాలు డాక్టర్ మంగా లావణ్య, ఆ పార్టీ సీనియర్ నాయకులు మేరువరాజు, మరాఠీ అశోక్ కుమార్ మాట్లాడుతూ ఒక బీసీ అభ్యర్థిని ఉపరాష్ట్రపతిగా గెలిపించుకున్న మిత్రపక్షాలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి పేద ప్రజల పక్షాన నిలబడుతుందని, భవిష్యత్తులో ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ నాయకత్వంలో మరింత బలపడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, కృష్ణమూర్తి, క్యామ భాస్కర్, ముష్టి విజయ్, దుబాయ్, వెంకటేశ్వర రెడ్డి, నరాల సిద్దిరాములు, కె రాకేష్, రఘురామ్ రెడ్డి, మేరు అనిల్, ఎం శ్రీను, వెంకట్రామ్, మంగ అనిల్, క్యామ భారత్, పారుపల్లి ఊషన్న తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జనతా పార్టీ తరపు నుంచి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి అమర్చింత మండలంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన పార్టీ అభ్యర్థులకి అందరూ కూడా రాధాకృష్ణ యొక్క గెలుపుతో ఆ పార్టీ అభ్యర్థులకు కూడా, కార్యకర్తలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం మిత్రపక్షాలన్నీ కలిసి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా, ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ గారిని బలపరచడం జరిగింది. ఈరోజు ఎన్డీఏ కూటమి అభ్యర్థులతో పాటు మిగతా కొంతమంది కూడా సిపి రాధాకృష్ణన్ గారికి కూడా కొన్ని మద్దతుతో ఓట్లు వేయడం జరిగి ఈరోజు భారీ మెజారిటీతో సిపి రాధాకృష్ణన్ గారి విజయం మనమందరం కూడా ఎన్డీఏ కూటమి కైవసం చేసుకుంది. ఈ శుభ సందర్భంగా ఈ యొక్క అంశం గురించి పార్టీ సీనియర్ నాయకులైనటువంటి గౌరవనీయులు మేరువరాజు అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉంది. మనందరికీ స్పష్టంగా తెలిసిన విషయం ఏంటంటే, తెలంగాణలో హాట్ టాపిక్ బీసీ రిజర్వేషన్ అని. ఇప్పుడు మన ఇండియాకే ఒక వైస్ ప్రెసిడెంట్ బీసీ కమ్యూనిటీ రావడం అనేది చాలా 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 సంతోషకరమైన విషయము. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పార్టీ చిన్న స్థాయి నుండి సిపి రాధాకృష్ణన్ గారు ఆ చిన్న స్థాయి నుండి ఈరోజు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావడం అనేది ఇది ఒక మోటివేషన్, ఒక ఇన్స్పిరేషన్గా ప్రతి ఒక్క కార్యకర్త తీసుకొని భారతీయ జనతా పార్టీకి ఇలాగే వాళ్ళ మద్దతునిస్తూ, అలాగే భారతీయ జనతా పార్టీ మనకు చూపిస్తున్న సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే విషయం మీద మన దేశం ఇలాగే ముందుకు సాగుతూ మన దేశ పరిరక్షణ మనం చేసుకోవాలని ఆయనకు ఓట్లేసి గెలిపించిన రాజ్యసభ అండ్ లోక్సభ మెంబర్స్కి కూడా థ్యాంక్స్ చెప్తూ, భారతీయ జనతా పార్టీకి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. ఈ యొక్క కార్యక్రమంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వం, రాధాకృష్ణన్ గారి నాయకత్వం,